ప్రజానీకం తరపున స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నాకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి నా ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన మా ముఖ్య నేతలకి, నా దర్శి ప్రజలకు పేరు పేరు నా నమస్కారాలు. ఇవాళ సమర్థుడు, సాధకుడు, స్వాప్నికుడు మన చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గానికి రావటం శుభదినం. వైద్య వృత్తి పేషెంట్ల పరంగా నాకు కొంత కుటుంబం ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు మొదట మహిళా అభ్యర్థిగా అవకాశం కల్పించి దర్శి నియోజకవర్గం ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. చంద్రన్న పాలన ఎక్కడుంటే అక్కడికి పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తాయి. చంద్రబాబు గారి పేరు చెప్తే ఏం గుర్తుకు వస్తుంది? ఓ హైటెక్ సిటీ గుర్తుకు వస్తుంది. హైదరాబాద్ ప్రగతిని పరుగులు పెట్టడం గుర్తొస్తుంది. ప్రజల వద్దకు పాలన గుర్తుకొస్తుంది. లక్షల మందికి ఇచ్చిన ఉద్యోగ అవకాశాలు గతం గుర్తుకు వస్తుంది. బీసీలకు అండగా ఉన్న ఆదరణ పథకం గుర్తుకు వస్తుంది. పేదల ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్ గుర్తుకు వస్తుంది. డ్వాక్రా సంఘాలను ఏపీలో నంబర్ 1 గా ఉంచిన చరిత్ర గుర్తొస్తుంది. ఒక దళితుడికి లోక్సభ స్పీకర్ గా అబ్దుల్ కలాం ను రాష్ట్రపతి చేసిన చరిత్ర గుర్తొస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ప్రజా నాయకులతో బాస్ అంటే చంద్రబాబు నాయుడు గారు. మా దర్శి ప్రాంత అభివృద్ధికి మన ప్రభుత్వం ఏర్పడ్డాక మీ సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఆశిస్తూ మా ప్రజల కష్టాలను మీకు తెలియజేస్తున్నాను సార్. ఇక్కడ కనీసం అవసరం ఉన్న తాగునీరు లేక మా వాళ్ళు అల్లాడిపోతున్నారు సార్. వాళ్ళ దాహార్తిని తీర్చాలి. పంట పొలాలకి సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి సార్. ఉపాధి అవకాశాలు లేక వలసలు పోతున్నారు సార్. అంతేకాకుండా మెరుగైన విద్యా సదుపాయాలు లేవు, సరైన హాస్పిటల్ లేదు, పాడి రైతులు నష్టపోయారు సార్. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది సార్. మీరు మీ పెద్ద మనస్సుతో మా ప్రజల కష్టాలు తీర్చి దర్శి నియోజకవర్గ అభివృద్ధికి మీరు సహకరించి ఎల్లవేళలా దర్శిని ప్రకాశం జిల్లాలో మార్గదర్శిగా చేస్తారని మీ అమ్మాయిగా వేడుకుంటున్నాను సార్. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ఈరోజు దర్శి నియోజకవర్గానికి చేసినప్పుడు మన నాయకులు పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కలుసుకోవాలని, మీ ద్వారా మా ఇద్దరికి ఆశీస్సులు ఇప్పించాలని వారు ఇక్కడికి చేసిన వారికి మాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను. నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. మేమిద్దరం ఎమ్మెల్యేగా శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి, బీజేపీ జనసేన తెలుగుదేశం అందరూ కార్యకర్తలు నాయకులు బలపరిచిన అభ్యర్థులు. ఎంపీగా నేను మాగుంట శ్రీనివాసరెడ్డి మీ ముందుకు వచ్చున్నాం. మమ్మల్ని అత్యధిక ఓట్లతో సైకిల్ గుర్తుగా వేసి గెలిపించవలసిందిగా. ఏ గుర్తు? సైకిల్ గుర్తు, సైకిల్ గుర్తు, సైకిల్ గుర్తు, సైకిల్ గుర్తు, సైకిల్ గుర్తు, సైకిల్ గుర్తు. పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ప్రసంగించగా కోరుతున్నాం. సార్ కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ అనేది చాలా అవసరం.
మీరు ముఖ్యమంత్రిగా 2014 నుంచి 19 వరకు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా పరిశ్రమలు కూడా మీరు ఆలోచించారు. చైనా నుంచి వచ్చాయి, రష్యా నుంచి వచ్చాయి, అన్నీ కూడా 5 సంవత్సరాల్లో మూలబడిపోయినాయి సార్. అది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ అనేది కూడా పెండింగ్లో ఉన్న సార్. అది తాగునీరు, సాగునీరు ఇప్పుడే కూడా మా లక్ష్మి గారు చెప్పినట్టుగా ఇక్కడ చాలా అవసరం ఉంది. తాళ్ళూరులో అయితే సార్ మొగలిగుండాల రిజర్వాయరు, ఇక చివరిగా ఏంటంటే నడికుడి కాళహస్తి రైలు మార్గం అనేది మీ ద్వారానే ప్రారంభమైంది. ఇప్పటి వరకు దర్శకు వచ్చింది, ఆ తర్వాత ఇంకా మరి కాళేశ్వరం కంటే కనిగిరి కూడా వెళ్లాల్సి ఉంది సార్. దయచేసి వారిని ప్రశ్న. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? దర్శిలో ప్రజాగళం అదిరిపోయింది, దద్దరిల్లిపోయింది. మండు టెండ 46-47 డిగ్రీల ఎండ మిమ్మల్ని చూసి భయపడతా ఉంది తమ్ముళ్ళు. అది ఈరోజు దర్శిలో అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు మీ ఉత్సాహం చూశాను, యువత ఉత్సాహంతో దర్శి ఉర్రూతలాడుతా ఉంది. ఒకప్పుడు నాయకులు తక్కువ ఉన్నా తెలుగుదేశం పార్టీ బలము కార్యకర్తలు ఎక్కడ చూసినా పసుపుమయమైపోయింది. దీనికి అదనంగా జన సైనికులు చూస్తే కడుపు నిండిపోతా ఉంది తమ్ముళ్ళు మీ ఉత్సాహం. అంతేకాకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలు 3 పార్టీలు గెలిచిన తర్వాత వేరే వాడికి అవకాశం ఉందా? ఇక్కడ మనుగడ సాధిస్తారా? ఇక్కడ అటు కేంద్రం ఇటు రాష్ట్రం డబల్ ఇంజన్ సర్కార్ అని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు ఒకే ఒక మాట, ఇక్కడ 2 క్యాండిడేట్లు మనకు. ఒకటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట ఈ ఒంగోలులో ఒక బ్రాండ్ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అలాంటి వ్యక్తిని కాదని సైకో ఒక ఎర్ర చందనం స్మగ్లర్ని తీసుకొచ్చాడు. మీకు స్మగ్లర్ కావాలన్నా బ్రాండ్ కావాలన్నా మీరే ఆలోచించమని కోరుతున్నా. ఇంకో పక్క డాక్టర్ గొట్టిపాటి